సావిత్రి సావిత్రి నువ్వు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ అందరి ముందు ఇదేం బాగలేదు. నీ వల్ల పోలీస్ కంట్రోల్ రూమ్కే కంట్రోల్ లేకుండా పోతున్నది. ప్రతి వాడు నిన్ను చూసేవాడే. పోన్లేండి, ప్రతి ఒక్కరూ చూడడమే గానీ ఎవరు ఏమీ చేయట్లేదు కదా. అంటే ఏమన్నా చెయ్యాలనా? ఛాన్స్ నేను ఇంకొకటికి ఇవ్వనుగా, ఇంకొకటికి ఇవ్వను. ఏంటండి ఇదేం బాలేదు. ఇంతకంటే బాగా గెలటం ఇక్కడ బాగుండదు. అయినా ఏంటి, ఇంట్లో మీ ఆవిడ్ని పెట్టుకుని నా వెంట పడతారు? నీకు దానికి పోలికేవిడు సావిత్రి. అది బజ్జీ అయితే నువ్వు బర్గర్, అది చద్దన్నం అయితే నువ్వు శాండ్విచ్, అది ఊహు అయితే అదేంటో కమిషనర్ గారు ఆఫీసులో ఉన్నా లేకపోయినా నన్ను పిలుస్తున్నట్టే ఉంటుంది. తల తిప్పి చూస్తే పక్కనే కనిపిస్తారు. మాత్రం ఆయన ఇక్కడ ఉంటాడు. ఆఫీస్ టైంలో అమ్మాయితో పరాచికాలు. హాలిడేస్ లో ఏమి రావద్దు. అదిగా సార్, పరాచికాలు ఆడట్లేదు, పరామర్శిస్తున్నాను. పాపం వాళ్ళ నాన్న పోతేను. అయ్యో అమ్మా తల్లి, నాన్నగారు పోయారమ్మా. అవును సార్. ఎప్పుడు పోయారమ్మా? 5 ఏళ్ళు అయ్యింది సార్. 5 ఏళ్ల నుంచి పరామర్శిస్తూనే ఉన్నాడు సార్. నువ్వు మారవయ్యా. సరే గాజువాకాలో శ్రీమాన్ చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ ఇంట్లో డబ్బు దొంగతనం జరిగింది అని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెళ్ళి ఆ కేసు సంగతి చూడండి. కృష్ణ మనోహర్ కమ్. సార్, ఈ ఆపరేషన్ లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఆపరేషన్ ఎవరికి సార్? ఏమైంది సార్? వాట్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సార్ పిలిచారా సార్? ఇదిగో, నీకు దయ్యాల మీద నమ్మకం ఉందా? చచ్చా, ఈ కాలంలో కూడా దెయ్యాలేంటి సార్? పోనీ పునర్జన్మల మీద? అబ్బే అస్సలు నమ్మను సార్. అయినా ఇంత చదువుకుని మీరు ఇలాంటి విషయాలు నమ్మడం ఏంటి సార్? అంటే నిన్న నువ్వు మీ తాత చచ్చిపోయాడని సెలవు తీసుకున్నావు కదా? అవునండి. నిన్న సాయంత్రం నాకు ఆయన బజార్లో కనిపించాడు. ఏంట్రా, ఈయన దయ్యమై వచ్చాడా లేకపోతే మళ్ళీ పుట్టాడని నాకు డౌట్ గా ఉంది. ఏమంటావు? సార్ నీకు ఈ నెల సగం శాలరీ కూనీకోర్. ఎవరన్నా డబ్బుల కోసం మర్డర్ చేస్తారు, సెలవు కోసం మర్డర్ చేస్తారు. అందరూ వచ్చారా? వచ్చారు సార్. కానీ ఏమిటి, బాత్రూమ్ కా? అప్పుడే అది కాదు సార్, సుబ్రహ్మణ్యం గారు లేరు. రాలేదా? ఎక్కడికి వెళ్ళాడు? అవును, ఆయన ఏదో పని ఉందని లీవ్ పెట్టి. లీవ్ పెట్టాడా? నేను ఇవ్వలేదే. ఆయనే లీవ్ లెటర్ రాసి పెట్టి. నాన్సెన్స్. ఇదేమన్నా గవర్నమెంట్ ఆఫీసా? ఎవరిష్టం చోటాడు రాసి పెట్టి వెళ్ళిపోవడానికి అని నేను అంటానని మీరు అనుకుంటున్నారు కదా. నేను అలా అనను. ఎందుకంటే మనమంతా ఒక కుటుంబంలో ఉంటున్నాం. ఎవరికి ఏం కష్టం వస్తుందో అర్థం చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. లేకపోతే ఎంత కష్టపడి సంపాదించిన అంత తీసుకుని ఎవరితో లేచిపోతే రేపు పొద్దున మనం ఏం చేయాలి? హలో హలో, ఏమన్నా ఇప్పుడు 94 నుంచి ఇప్పుడు దాకా ఫైళ్ళన్నీ మొత్తం కట్టగట్టి డిటిడిసి అదేనే బాబు డిటిడిసి కొరియర్లో పంపించే. సార్, 1 మినిట్ సార్. ఫైళ్ళన్నీ చూసి ఎందుకు వాడట అరుస్తున్నాడు? కలకత్తా సార్, అక్కడ మన బ్రాంచ్ లో ఉన్న విశ్వనాథ్తో మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ గా మాట్లాడడం ఎందుకు? ఫోన్ వాడొచ్చు కదా. ఆయన మాట్లాడుతుంది ఫోన్ లోనే సార్. ఫోన్ లోనా? అవును. అంత పెద్దగా రమ్మని అర్జెంట్గా. అలాగే సార్. నువ్వేటయ్యా జాయిన్ అయ్యి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే లీవ్ పెట్టావు? నా పెళ్లి సార్. ఓహో, అయితే ఏంటి, హనీమూన్కి వెళ్ళొచ్చావా? ఇప్పుడు వెళ్తావా లేకపోతే లీవ్ కావాలా? పెళ్ళి ఆగిపోయింది సార్. మరికే హ్యాపీ, చాలా సంతోషం. వెళ్ళి పని చూసుకో. పో. గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు కాదు, చదువు మీద చూపించాడు శ్రద్ధ. అమాయకపు లెక్చరర్స్ ని ఎట్ట పడగొడదామని చూస్తుంటారు. ఇక్కడెవరు అంత అమాయకులు లేరు. రంగయ్య అండ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ బై చెక్ 45,000. చెక్ అంటే బ్యాంకులో మార్చుకోవాలన్నమాట. 1,65,000. 1,02,000. 1,02,000. మీరు చేసింది తప్పు సార్. తప్పేమిటి? దేవానందులు అట్టాగే ఉంది. ఇంపాసిబుల్. నేను చేసింది కరెక్ట్. కాదు సార్, కావాలంటే చేసి చూడండి, బ్యాలెన్స్ టాలీ అవ్వదు. తప్పెక్కించుకున్నావా లేక దేవానంది రాంగా? ఉత్తరే మీ నాన్నకి టెస్ట్ చేద్దామని కావాలనే A+B² సూత్రం లేకుండా లెక్క చేశాను. సార్, అకౌంట్స్ లో ఆ ఫార్ములా ఉండదు కదా సార్. అమ్మాయి, నువ్వు వచ్చి లెక్క చేసి చూస్తాను. అమ్మా, ఇదిగో పెన్ను. ఇప్పుడు తేలిపోతుందిగా తప్పు మందో దేవానందుదో. వెరీ గుడ్ వెరీ గుడ్. నా శిష్యురాలు అనిపించుకున్నావు. చూసారా, అందరూ అమ్మాయిలాగా బాగా చదువుకోవాలి. కాపీ కొట్టి పాస్ అవ్వచ్చు అనుకుంటున్నారేమో, అది చాలా రిస్క్. మీ రోజులు బాగలేక లంచం ఇచ్చి ఏ లెక్చరర్ ఉద్యోగంలోనూ చేరారంటే
అప్పుడు అప్పుడు తెలుస్తుంది మీకు అసలు రిస్క్ ఏమిటో. ఒక్కొక్కసారి లెక్చరర్స్ ఎంత హోంవర్క్ చేయాల్సి వస్తుందో తెలుసా, అయినా కూడా దెబ్బతి. మేడం మీ బుక్ తీసుకోండి మేడం. బుక్ థ్యాంక్ యూ స్వీట్. సార్ బుక్ పడిపోయింది తీసుకోండి సార్. పుస్తకం తీయండి. हमने बोला किताब उठाओ. మేడం 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 పుస్తకం పడుతున్నావా, మేడం పుస్తకం పడుతున్నావా, మేడం పుస్తకం పడుతున్నావా, ఎగబడి 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 చూస్తారా, నా పుస్తకం పట్టి అటు ఇటు చూస్తారా, అక్కడ చూస్తారా. కితాబ్ ఉఠావో. తుడిచివో తుడిచివో. నీకు తుడిచో. నవ్వుతో నవ్వుతో. అటెన్షన్. వాళ్ళగా మార్చి ఫస్ట్ చేయండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. వీలైతే సాయంత్రం వస్తాను, ఇట్లాగా చేస్తుండండి. వెంకటేషు, నీ గర్ల్ ఫ్రెండ్ రా. అదేంట్రా అలా నవ్వుకుంటూ వచ్చేస్తుంది? లవ్ రా. ఇన్నాటికి అందం కంటే గుణం ముఖ్యమని తెలుసుకొని ఉంటుంది, అందుకే నీ దగ్గరకు వస్తుంది. ఆపుతారా? నీతో కొంచెం మాట్లాడాలి. పదాల పక్కెళ్ళి మాట్లాడు. అబ్బే అంత పర్సనల్ విషయం ఏం లేదు. మరి ఏం లేదు, వసుకు చిన్న మెసేజ్ ఇవ్వాలి. వాళ్ళ అత్తయ్య ఎప్పుడు తన వెంటుంటుంది, అందుకే నువ్వు లెక్చరర్ దగ్గరికి వెళ్ళి రవి గురించి చిన్న మెసేజ్ ఇవ్వాలి. అంటే నేను నీ కంటి కొరియర్లా కనపడుతున్నానా? అందుకేగా నీ హెల్ప్ కోసం వచ్చింది. ఏంటి పావని నువ్వు వాళ్ళందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావు? సరేలే, నేను నీ కోసం ఏమైనా చేస్తాను. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి బాబు, ఏంటి అంతా కట్టకట్టుకొస్తున్నారు, ఏంటి కథ? మహాభారతంలో కృష్ణుడు చేసిన పనిని, రామాయణంలో హనుమంతుడు చేసిన పనిని, దేశ స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారు చేసిన పని మీరు మళ్ళీ చేయాల్సి వచ్చింది సార్. ఏంటి త్యాగమా? కాదు సార్. ఏంటి బాబు, ఎట్టాగు లెక్చరర్ గా పనికిరానని నా చేత కొరియర్ పని చేయిస్తున్నారా? ఎంత మాట అన్నారు సార్. అసలు మీకున్న టాలెంట్ కి మీరు ప్రిన్సిపాల్ అవ్వాలి సార్. అబ్బా పొగుడుతున్నావా? పొగడతరికి పడిపోయేంత అమాయకులా సార్ మీరు. స్మార్ట్ బాయ్, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. పద, అన్నీ నేను చూసుకుంటాగా. ట్రస్ట్ మీ.